పెహల్గాన్ టెర్రరిస్ట్ అటాక్ 25 మందిని షూట్ చేసి చంపేసిన టెర్రరిస్ట్. ఇండియా అంతా కోపంతో రగిలిపోతుంది. దానికి ప్రతిఫలంగా ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ మీద ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు. సింధు నది ప్రవాహం పాకిస్తాన్కి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసా? అది ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. సింధు నది ఇండియాకి పాకిస్తాన్కి ఒక జీవనాడి. ఇది పాకిస్తాన్ వారికి ఆర్థికంగా, వ్యవసాయకంగా, జల విద్యుత్కు కీలకమైనది. ఇప్పుడు ఇండియా తీసుకున్న నిర్ణయం సింధు నది జలాలని పాకిస్తాన్కి వదులుకుపోవటం, ఇది పాకిస్తాన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? సింధు నది ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రివర్. ఇది టిబెట్లో మొదలయ్యి భారత్ పాకిస్తాన్ మీదుగా ప్రవహిస్తుంది. పాకిస్తాన్లో 75% వ్యవసాయానికి ఉపయోగించే ఈ సింధు నది వాటరే. ఇది వారి పంటలు గోధుమ, పత్తి, వరి మరియు శాశ్వత జల వనరులకు ప్రధాన మూలం. సింధు నది ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య 1960లో జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కి 80% నీరు, భారత్కు 20%. ఇది పాక్ ఎకనామీకి కీలకం. కానీ భారత్ నుంచి ఆ నీటి కోసం ఆధారపడటం పాక్కి ఇది తీవ్రమైన ఒత్తిడి. పాకిస్తాన్లో అగ్రికల్చర్ 90% ఈ సింధు నది నీటి మీద ఆధారపడి ఉంటుంది. భారత్ నుంచి వెళ్లే నీటి ప్రవాహం తగ్గితే పాక్ వ్యవసాయం కష్టాల్లో పడుతుంది. జల విద్యుత్ ఉత్పత్తి, పాక్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఈ సింధు నది నీరునే ఉపయోగించుకుంటారు. నీరు లేకపోతే పాక్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుంది. పాకిస్తాన్కు భారత్ నీరు నిరోధిస్తే పాకిస్తాన్లో సంక్షోభం ఏర్పడుతుంది. కాశ్మీర్ ఇష్యూలో సింధు నది ఒక బోర్డు ఏర్పడింది. క్లైమేట్ చేంజ్ వల్ల కావచ్చు, వేరే ఇష్యూస్ వల్ల కానీ ఆ సింధు నదిలో నీటి ప్రవాహం తగ్గుతుంది. పాకిస్తాన్లో నీటి నిల్వలు తగ్గటం వల్ల కరువు ఏర్పడుతుంది. భారత్ నిర్మిస్తున్న నీటి ప్రాజెక్ట్ కృష్ణా డ్యామ్ పాక్కు ఆందోళన కలిగిస్తుంది. ఈ రివర్ని సమర్థవంతంగా నిర్వహించకపోతే పాకిస్తాన్లో జల సంక్షోభం ఏర్పడుతుంది, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది. పాక్కు భారత్ సహకారం ఉంటే మాత్రమే ఈ సంక్షోభం నుంచి పాక్ బయటపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.